స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కనుక మూసేస్తే మన ఇండియాకి ఆర్థికంగా ఇది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే, లాస్ట్ ఇయర్ ఓన్లీ 40% మనం ఇండియా ఏదైతే ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో 40% ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఏవైతే అరేబియన్ కంట్రీస్ ఉన్నాయో, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ నుంచి మనం తీసుకునేటోళ్ళం. ఇప్పుడు రష్యా నుంచి కొంచెం తక్కువ వేసి దీని మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఆ 40% కాస్త 50% మనం ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వచ్చే షిప్స్ ద్వారా వచ్చే ఆయిల్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది కనుక మూసేస్తే, సో ఒక బారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఆల్మోస్ట్ $90 పైగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. $100 కూడా అవ్వచ్చు. అల్టిమేట్ గా మన పెట్రోల్, డీజిల్, రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. ఇంకా అల్టిమేట్ గా ఇంకెన్నో పెరుగుతూ ఉంటాయి. హోప్ఫుల్లీ అంత దూరం వెళ్లకుండా ఈ యుద్ధం తొందరగా ఆగితే నాట్ ఓన్లీ ఈ గల్ఫ్ కంట్రీస్ కి అనే కాకుండా మన ఇండియా లాంటి కంట్రీస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అల్టిమేట్ గా ఒకటి స్వార్థం, వాడు వచ్చినప్పటి నుంచి ఎవరో మీకు తెలుసు, వాడి పేరు నేను డైరెక్ట్ తీయలేను. వాడు వచ్చినప్పటి నుంచి నరకం చూస్తుంది ప్రపంచము. అంటే వాడి దేశం ఫస్ట్ అని అంటాడు కానీ వాడి దేశం బాగుపడాలని చెప్పి పక్క దేశాలన్నింటినీ ఇంత నరకం చూపిస్తూ ఏం బాగుపడుతుందో ఆ దేశం నాకు అర్థం కాదు.